హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. ఒక తల్లికి 2 లేదా 3 పిల్లలు పుట్టడం మనం చూసాం. మహా అయితే సైన్స్ ప్రకారం 7 లేదా 8 మంది పిల్లలు ఒకే కాన్పులో పుట్టడం గురించి కూడా వార్తల్లో విన్నాం. కానీ ఒకే తల్లికి ఒకే కాన్పులో 100 మంది పిల్లలు పుట్టడం సాధ్యమేనా? బయాలజీ ప్రకారం, మెడికల్ సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం. కానీ 5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలోనే గాంధారికి 100 మంది కౌరవులు ఒకేసారి జన్మించారు. ఎలా? మనం దీన్ని ఒక దేవుడి మహిమ అనో, పురాణాల్లో రాసిన కట్టుకథ అనో కొట్టుపారేస్తాం. కానీ ఆధునిక శాస్త్రవేత్తలు, జెనెటిక్ సైంటిస్టులు మహాభారతంలోని ఈ ఘట్టాన్ని చదివి షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యాస మహర్షి కౌరవులకు ప్రాణం పోసిన విధానం నేటి ఆధునిక క్లోనింగ్, స్టెమ్ సెల్ థెరపీ మరియు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF టెక్నాలజీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోలుతోందట. మహాభారతం కాలం నాటికి మన దగ్గర ఆర్టిఫిషియల్ వూబ్స్ అంటే కృత్రిమ గర్భాశయాలు ఉన్నాయా? వేల ఏళ్ల క్రితమే వ్యాస మహర్షి ఒక జెనెటిక్ సైంటిస్టు లాగా ఎలా ఆలోచించగలిగాడు? ఈరోజు ఎవ్వరికీ తెలియని ఆ మిస్టరీ గురించి తెలుసుకుందాం. పదండి. ముందుగా ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 1. అసలు మహాభారతం ఏం చెబుతోంది? అసలు ఆధునిక సైన్స్లోకి వెళ్లే ముందు మహాభారతం ఆది పర్వంలో కౌరవుల జననం గురించి ఏం రాసిందో ఖచ్చితంగా మనం ముందుగా తెలుసుకోవాలి. గాంధారి గర్భం దాల్చిన తరువాత మామూలుగా 9 నెలలకు బిడ్డ పుట్టాలి. కానీ విచిత్రంగా 1 కాదు 2 సంవత్సరాలు గడిచినా ఆమెకు డెలివరీ కాలేదు. సరిగ్గా అదే సమయంలో కుంతీదేవికి ధర్మరాజు పుట్టాడు అనే వార్త విన్న గాంధారికి విపరీతమైన కోపం, అసూయ వచ్చాయి. ఆ కోపంలో తన కడుపుని తానే గట్టిగా తన్నుకుంటుంది. అప్పుడు ఆమె గర్భం నుండి ఒక శిశువుకు బదులుగా ప్రాణం లేని, ఎముకలు లేని ఒక పెద్ద మాంసపు ముద్ద బయటకు వస్తుంది. దాంతో ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది. అప్పుడు అక్కడికి వ్యాస మహర్షి వస్తాడు. ఆయన ఆ మాంసపు ముద్దను చూసి, గాంధారి, నా వరం ఎప్పుడూ వృధా పోదు, నీకు 100 మంది కొడుకులు పుడతారు అని చెప్పి కొన్ని విచిత్రమైన ఆదేశాలు ఇస్తాడు. వ్యాస మహర్షి ఆ మాంసపు ముద్దను చల్లని నీటితో కడుగుతాడు. ఆశ్చర్యకరంగా ఆ ముద్ద 100 చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. గాంధారికి ఒక కూతురు కూడా కావాలి అనే కోరిక ఉండటంతో దాన్ని 101 ముక్కలుగా చేస్తాడు. ఆ తరువాత 101 కుండలను తిప్పించి అందులో నెయ్యి మరియు కొన్ని మూలికలు వేసి ఆ 101 మాంసం ముక్కలను ఆ కుండలలో పెట్టి మూసివేస్తాడు. ఆ కుండలను రహస్యంగా ఒక చీకటి గదిలో ఉంచి సరైన సమయం వచ్చే వరకు వాటిని ఎవరు తెరవకూడదు అని ఆజ్ఞాపిస్తాడట. సరిగ్గా 10 నెలల తరువాత ఆ కుండలను తెరిచి చూస్తే అందులో నుంచి మొదటిగా దుర్యోధనుడు, ఆ తర్వాత దుశ్శాసనుడు, ఇలా 100 మంది కౌరవులు మరియు ఒక కూతురు దుస్సల జన్మిస్తారు. ఇది మన పురాణాల్లో ఉన్న కథ. చాప్టర్ 2. సైన్స్కి ఉన్న కనెక్షన్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కథను ఆధునిక మెడికల్ సైన్స్తో పోల్చి చూద్దామా? మనకు కళ్ళు బయర్లు కమ్మిన నిజాలు బయటపడతాయి. పాయింట్ 1. మాంసపు ముద్ద స్టెల్ సెల్స్. గాంధారి కడుపులో 2 ఏళ్లు పెరిగి బయటకు వచ్చిన ఆ మాంసపు ముద్ద ఏంటి? ఆధునిక సైన్స్ పరిభాషలో దీన్ని మనం ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని పిలవచ్చు. అంటే ఒక పిండం ఏర్పడే సమయంలోని మొదటి దశ ఇదే. ఈ స్టెమ్ సెల్స్కు ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే, వీటిని విడదీసి తగిన వాతావరణంలో ఉంచగలిగితే ఒక్కొక్క కణం ఒక్కొక్క మనిషిగా మారగలదట, లేదా శరీరంలోని ఏ అవయవంగానైనా ఎదగగలదు. వ్యాసుడు చల్లని నీటితో ఆ ముద్దను కడగటం అంటే కణాలను విభజించడానికి వాడిన ఒక టెక్నిక్ అయి ఉండవచ్చు. పాయింట్ 2. నేతికుండలు, కృత్రిమ గర్భాశయాలు. వ్యాస మహర్షి ఆ మొక్కలను నేతికుండలలో ఎందుకు పెట్టాడు? నీళ్ల కుండలలో ఎందుకు పెట్టలేదు? ఇక్కడే అసలైన సైన్స్ దాగి ఉంది. నెయ్యి అనేది యాంటీ బ్యాక్టీరియల్, అంటే బయట ఉండే క్రిములను లోపలికి రానివ్వదు. అంతేకాదు, ఒక పిండం తల్లి గర్భంలో పెరగడానికి అవసరమైన ఉష్ణోగ్రతను అనగా టెంపరేచర్ను, న్యూట్రిషన్ను ఆ నేతికుండలు ఒక ఇంక్యుబేటర్ లాగా అందించాయి. నేటి ఆధునిక సైన్స్ ప్రయోగాలు చేస్తున్న జెనిసిస్ అంటే కృత్రిమ గర్భాశయాల టెక్నాలజీ కూడా అచ్చుగుద్దినట్లుగా ఇలాగే పనిచేస్తుందట. పాయింట్ 3.
10 నెలల సమయం కంట్రోల్ ఎన్వైర్న్మెంట్. ఆ కుండలను ఒక రహస్యమైన చీకటి గదిలో 10 నెలల పాటు ఎందుకు ఉంచారు? క్లోనింగ్ లేదా IVF ద్వారా పెరిగే పిండాలకు బయట వాతావరణం నుండి ఇన్ఫెక్షన్ రాకుండా, యూవి కిరణాలు తగలకుండా అత్యంత సురక్షితమైన వాతావరణం అవసరం. ఆ చీకటి గది అనేది అప్పటి ఆధునిక ల్యాబొరేటరీ అలాంటిది అయి ఉండొచ్చు. 10 నెలల సమయం అనేది ఒక శిశువు పూర్తి అవయవాలతో ఎదగటానికి పట్టే ఖచ్చితమైన గర్భాధారణ సమయం అయి ఉండవచ్చు. ఇది సైన్స్కు పురాణాలకు ఉన్న సంబంధం. చాప్టర్ 3 పురాణమా ప్రాచీన జెనెటిక్ సైన్స్ అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఒక మాంసం ముద్దను 101 ముక్కలుగా కత్తిరించడం, వాటిని పాడైపోకుండా బ్యాక్టీరియా చెరణ నేతి కుండల్లో భద్రపరచడం, వాటికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించి 10 నెలల పాటు కృత్రిమంగా పెంచడం, ఇదంతా చూస్తుంటే మీకు వ్యాస మహర్షి ఒక ఋషిలాగా కనిపిస్తున్నాడా, లేక అడ్వాన్స్ జెనెటిక్ ఇంజనీర్ లాగా కనిపిస్తున్నాడా? 1996లో స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు తొలిసారి డాలీ అనే గొర్రె పిల్లలను క్లోనింగ్ ద్వారా సృష్టించినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ భూభాగం మీద ఒక అద్భుతమైన స్టెమ్ సెల్ మరియు క్లోనింగ్ టెక్నాలజీ ఉండేదని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? మహాభారతం ఒక కల్పిత కథ అని చాలామంది అంటారు. కానీ ఎటువంటి సూక్ష్మదర్శిని ఆధునిక ల్యాబులు లేని ఆ కాలంలో కణాల విభజన గురించి, కృత్రిమ గర్భం గురించి వ్యాసుడు అంత పక్కాగా ఎలా రాయగలిగాడు? బహుశా మన పూర్వీకులకు నేటి మన టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ అయిన నాలెడ్జ్ తెలిసి ఉండవచ్చు. కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల కానీ లేదా యుద్ధాల వల్ల కానీ ఆ టెక్నాలజీ అంతరించిపోయి కేవలం కథలుగా మాత్రమే మనకు మిగిలి ఉండవచ్చేమో కదా. ఇక ముగింపు. మన వేదాలు, పురాణాలలో దాగిన ఇలాంటి రహస్యాలను కేవలం మతం కోణంలో కాకుండా సైన్స్ కోణంలో చూస్తే మన చరిత్ర ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కౌరవుల జననం అనేది దేవుడి మహిమైతే కాదు, అది బహుశా మానవ చరిత్రలోనే మొట్టమొదటి విజయవంతమైన మాస్ క్లోనింగ్ ప్రాజెక్ట్. ఈ సైన్స్ కనెక్షన్ విన్నాక మీకేమనిపిస్తుంది? వ్యాస మహర్షి పడిన ఆ టెక్నాలజీ నిజంగానే ప్రాచీన జెనెటిక్ సైన్స్ అని మీరు నమ్ముతున్నారా? లేదా ఇదంతా కేవలం ఒక యాదృచ్ఛికంగా రాసిన కథ మాత్రమే అని అంటారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మిస్టరీ అండ్ నాలెడ్జ్ వీడియోల కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట. నీ ఆలోచనలే నీ విజయానికి విత్తనం. విత్తనం ఎంత బలంగా ఉంటే నువ్వు సాధించే ఫలితం అంత అద్భుతమైన వృక్షంలా మారుతుంది. నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడు అసాధ్యం అవుతున్నది కూడా సుసాధ్యం అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.